హలో నమస్తే, నేను పివి వర్మ. ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలు ఈరోజు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ 47 పార్టీలకు ఈరోజు ఆమె రాసినటువంటి లేఖలు కొంత ఆశ్చర్యం కల్పిస్తా ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే ఈడీ విచారణకు ముందు ఎమ్మెల్సీ కవిత ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 33% పెంచాలి అన్నటువంటి అంశాన్ని లేవనెత్తుతూ మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ కవిత మరొకసారి ఈ రోజు తెరపైకి మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొస్తా ఉంది. రిజర్వేషన్లు ఇప్పుడు ఆకస్మికంగా మొదలు కాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశం నేపథ్యంలోనే ఈ 5 రోజులలో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలంటూ కూడా చట్టసభలో ఆమోదం తెలిపితే మహిళలకు పెద్ద ఎత్తున కూడా అవకాశాలు కలుగుతాయి. అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్ లో కానీ పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా దాదాపు కూడా 47 పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు ఈ రోజు లేఖ రాయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి సీఎంలతో సహా ఈ రోజు ఆమె మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఎన్డీఏ కూటమికి కూడా ఆమె రాయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి పార్లమెంట్ వేదికగా కూడా ఆమోదం చెప్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే అసలు రాజకీయ పార్టీలు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఏమనుకుంటా ఉన్నాయి, విశ్లేషకులు ఏమనుకుంటా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు. ఇక బీజేపీ నుంచి స్వప్న గారు లింక్ లో పాల్గొన్నారు అండ్ వైఎస్ఆర్టీపీ నుంచి శివభవాని గారు స్టూడియోలో ఉన్నారు. ఇద్దరితో కంటిన్యూ చేద్దాం. మిగతా గెస్టులు కూడా రాబోతా ఉన్నారు. సో శివభవాని గారు, పార్లమెంట్ లో మహిళా బిల్లును పాస్ చేయాలి, 33% మహిళలకు కేటాయించాలి అన్నటువంటి అంశాన్ని ఈ రోజు ఎమ్మెల్సీ కవిత మరొకసారి ఉదయం పూట ఒక బ్రేకింగ్ పాయింట్ క్రియేట్ చేసింది. సో దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు ఒక మహిళగా మీరు? ఫస్ట్ తెలంగాణ ఏం చేస్తున్నారు అనేది మాత్రం లేదు, కానీ సెంట్రల్లో అవుట్ చేస్తున్నారంట. ఒక విషయం అండి, ఈ రోజు వరకు మహిళల పట్ల జరుగుతున్నది ఏది ఆవిడకు అవగాహన లేదు. ఇక్కడ ఏమాత్రం రిజర్వేషన్ ఇచ్చారు తెలంగాణలో? ఫస్ట్ మన అంశం మన ఇంట్లో మాట్లాడుకొని రచ్చకెళ్ళవాలి, ఇంట్లోనే లేదు. తిక్కన పోయి అక్కడ కూర్చుంటే ఎట్లా జరుగుతుంది? అది మేము కూడా కూర్చోవాలి రోడ్ల మీద రిజర్వేషన్ అంటూ. ఫస్ట్ తెలంగాణలోనే ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందంటే మహిళలకి వాళ్ళ పార్టీలోనే ఎంతమంది టికెట్స్ ఇచ్చారండి మహిళలకి? 30% రిజర్వేషన్ అన్నారు. వాళ్ళు ఏ మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు? ఏ మాత్రం సబితారెడ్డి బయటకు వస్తున్నారు? మరి వీళ్ళ తాలూకా ప్రెసిడెంట్ ఏమయ్యారు? మహిళా ప్రెసిడెంట్ అంటే తెలంగాణలో కేవలం వీళ్ళ నలుగురే మాట్లాడాలి, వీళ్ళు నలుగురే ఉండాలి, తెలంగాణ వీళ్ళ కోసమే వచ్చింది అనేది మరోసారి ప్రూవ్ చేయడానికి మళ్ళీ సిద్ధపడ్డారు. ఇంకొక మాట, ఆవిడ ధర్నా చేసే ఆవిడైతే నిజంగా ఆ రోజు 30% అక్కడే ఉండి సాధించవచ్చు కదా. 2 రోజులు డ్రామా ప్లే చేసి మళ్ళీ ఆ డ్రామాని రివీల్ చేసి మళ్ళీ ఇంకో డ్రామా ఏంటంటే ఇది పెయిడ్ ఆర్టిస్టులు చేసే పనిలాగా ఉంది తప్ప ఎక్కడా కూడా ఒక నాయకులు చేసే లక్షణాలుగా వీళ్ళకి లేవు. ఎందుకు అంటే ఆ రోజు ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ అనగా మహిళ అంటే సింపతి గెయిన్ చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. ఓట్ల కోసం సింపతి గెయిన్ చేయడానికి మరొక కోణం వెతికి మళ్ళీ ఇంకొక హైలీ డ్రామాని క్రియేట్ చేయబోతున్నారు అనమాట. బీఆర్ఎస్ పార్టీ వారు ఒక మహిళలను అడ్డం పెట్టుకొని ఈ విషయంలో మళ్ళా ప్రతిపాదన ముందు తీసుకెళ్తున్నామని మళ్ళీ వాళ్ళు తెలియకనే తెలియజేస్తున్నారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ లో ఇక్కడ మనం చూసుకుంటే అసెంబ్లీ వేదికగా కూడా ఆమోదం తెలిపినటువంటి బిల్లును ఇప్పుడు పార్లమెంట్ లో కూడా బిల్లును ఆమోదం తెలిపితే మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం కలుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇప్పుడు కవిత చేసినటువంటి మిస్టేక్ ని పార్లమెంట్ వేదికగా కూడా చేస్తే, అంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో జరిగినటువంటి అంశాన్ని మీరు మాట్లాడుతా ఉన్నారు, అంటే తండ్రి ఏమి ఇచ్చాడు అన్నటువంటి యాంగిల్ మీరు తీసుకొస్తా ఉన్నారు. బట్ ఆమె చేసినటువంటి ప్రయత్నం సరే, తండ్రి విషయం పక్కన పెడితే అది కూడా ఒక రాజకీయ పార్టీగా మనం పక్కన పెట్టుకుంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే నిజంగా కూడా మహిళలకు ప్లస్ పాయింటే కదా. 33% రిజర్వేషన్, ప్రతి ఎన్నికల్లో కూడా 33% మహిళలు ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటంటే నేను ఒకటే విషయం చెప్తున్నానండి, వీళ్ళు ఇక్కడ చెయ్యలేనిది అక్కడ చేస్తారని గ్యారెంటీ ఉంది. వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నారు ఇది, కేవలం పార్టీ లబ్ధి కోసము. పార్టీ ఇప్పుడు అసలు యాక్చువల్ గా చెప్పుకోవాలంటే వాళ్ళు బీఆర్ఎస్ గా మార్చుకున్న తర్వాత వాళ్ళు ఏ మాత్రం కరెక్ట్ గా ఉన్నారని మనం అనుకుందాము. మన గిరిజన మహిళ జరుగుతున్న దాని మీద మనం మాట్లాడుకుందాం. ఈ రోజుకి ఆ మహిళ ఒక మహిళ అయి ఉండి, అది కూడా గిరిజన మహిళ అయి ఉండి కూడా ఆమెకి అంతలా పోలీసులు కొడితే మరి చట్టసభలలో మాట్లాడే వాళ్ళు, అక్కడ మాట్లాడే వాళ్ళు, ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న వాటి మీద ఎందుకు స్పందించలేదు? ఎవరు ఏ నాయకులు వచ్చి ఎందుకు పలకరించలేదు? వాళ్ళకి ఎటువంటి హామీ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా నేను. ఒక మహిళని, గిరిజన మహిళ అని కూడా చూడకుండా ఆ రకంగా పోలీసు వారు కొట్టినందుకు మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? వాళ్ళని ఎందుకు తీయలేకపోయారు? హైలీ డ్రామా క్రియేట్ చేసి అక్కడ 200 మంది పోలీసు బృందాంగాన్ని పెట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి తరలించారు తెలియకుండా, నాయకులకి తెలియకుండా. అంటే వీళ్ళు ఎక్కడికక్కడ ఏంటి, ఇక్కడ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అయిపోయింది కంప్లీట్ గా.
ఇప్పుడు రేపు వాళ్ళు అక్కడ చేసినా కూడా ఏంటంటే ఇదంతా వాళ్ళ నాన్న హైలీ ఏంటంటే తన పార్టీని పుంజుకోవడానికి ఒక సింపతి గెయిన్ చేయడానికి మాత్రమే ఇది ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప మహిళల పైన ప్రేమ ఉంటే ఈ పాటికి మహిళలకు ఇంకొక శాతంగా పర్సెంటేజ్లో వాళ్ళు రాజకీయంలో టికెట్లు వాళ్ళకి ఇచ్చేవారు మహిళల పట్ల. వాళ్ళకి అటువంటిది ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళ నలుగురే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ, సంతోష్ కుమార్ వీళ్ళే తినాలి. వీళ్ళే ఒకప్పుడు ఏం చెప్పాడండి కేసీఆర్ గారు, ఒకటే మాట చెప్పారు, నాకు ఇక్కడ బువ్వ అయితే సరిపోతుంది, నా పిల్లలందరూ అమెరికాలో సెటిల్డ్ అని చెప్పారు. మరి ఏది ఎంతవరకు జరిగింది? మరి కవితమ్మ ఇక్కడే ఉంది అంటే వీళ్ళు దున్నుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారని మనం చెప్పుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు పార్లమెంటు మోదీ ప్రభుత్వం కావాలనే ఈ బిల్లును పాస్ చేయట్లేదు. ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలలో ఎప్పటి నుంచో దీని చర్చను బయటకు తీసుకొస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా కావాలనే రాష్ట్రంపై ఉన్నటువంటి కేసీఆర్ పై ఉన్నటువంటి కోపంతోనే ఈ బిల్లును పాస్ చేయట్లేదు పార్లమెంట్లో అన్నటువంటి. ఏమంటారంటే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తా, సీఎం జూటా హే, పిఎం లూటా హే. అంటే ఇద్దరు దొంగలని మీరు చెప్తారా? అంతే. రాష్ట్రం కేంద్రం రాష్ట్రం మీద చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలు అధోగతి పాలవుతున్నారు అనేది నిజం. ఇది 100% ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము రెండు మోసాలు చేసేది కేవలము ప్రజల్ని మాత్రమే గొర్రెలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఇది నిజంగా చెప్తున్నా, తెలంగాణ పరిపాలన లేదా పాకిస్తాన్ పరిపాలన? నాకు ఒక మాట చెప్పండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లెగిస్తే ఆడపిల్లల మీద జరుగుతున్న ఏటికన్నా వాళ్ళు స్పందిస్తున్నారా? మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. మీడియాకు తెలీదా? మొన్న జరిగింది, అంతకుముందు ఇంకో హామ్ జరిగింది. రోజుకొకటి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వీటిలో ఎంతవరకు వీళ్ళు న్యాయం చేయగలిగారని అడుగుతున్నా నేను. సెంట్రల్ పరంగా చూస్తే అక్కడ కూడా అంతే ఉంది. మన మణిపూర్ సంఘటన ఎంత దారుణమైన సంఘటన, సిగ్గుపడే సంఘటన. భారత జాతికి ఒక భారత మాతకు జరిగినట్టే ఆ జరిగిన సంఘటనలలో. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి కేవలము పిఎం మూలాన ఇటు రాష్ట్రంలో చూస్తే తెలంగాణ ప్రభుత్వంలోనూ అలాగే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మహిళల గురించి మాట్లాడడం కూడా అనర్హులు అంటాను నేను. ఎందుకంటే వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ బిజినెస్ల కోసం కేవలము వీళ్ళు ఒక తీసుకొస్తున్నారు అంతే ముందుకి. ఇంకొకటి గ్యాస్ రేట్లు తగ్గించామంటున్నారు. అంటే ఎలక్షన్స్ ముందేమో తగ్గిస్తారు, ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ పెంచుతారా? ఓకే. అంటే ఇది సెంట్రల్ ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండుకు దొందే తప్ప ఇక్కడ ఏ మాత్రము ప్రజల మీద ఇష్టం కానీ ప్రజల కోసం చేసేది ఏదైనా ఉంది అంటే చెప్పండి మీరు నాకు. ఒక్కసారి మనతో పాటుగా బీజేపీ నుంచి స్వప్న గారు కూడా అందుబాటులో ఉన్నారు. స్వప్న గారు, ఒకసారి మనము స్వప్న గారు, మహిళల రిజర్వేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత తీసుకొచ్చినటువంటి లేఖల పర్వం ఎట్లా కనబడతా ఉంది? ఒక బీజేపీ నాయకులుగా మీరేమనుకుంటా ఉన్నారు? ఇంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. ఇంద్రరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీన్ని ఏకీభవిస్తా ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు చెప్పండి, మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకురావడం పట్ల కవిత తీసుకొచ్చే నిర్ణయానికి మీరు ఏకీభవిస్తా ఉన్నారా? నమస్కారం అండి. కవిత గారు ప్రపోజల్ పెట్టింది బాగుంది, బట్ ఆల్రెడీ రాజ్యసభలో ఉంది, బిల్లు పెట్టినారు, అది పాస్ అయిపోయి ఉంది, లోక్సభలో ఇంప్లిమెంట్ కావాలి. కానీ తెలంగాణలో మొన్న బీఆర్ఎస్ పార్టీ ఇన్ని టికెట్లు ఇచ్చింది మహిళలకి. ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పి ఆమె ప్రపోజల్ పెడితే బాగుంటుంది. ఎంతవరకు న్యాయం చేస్తున్నారు తెలంగాణలో? ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా, తన పార్టీ నుంచి తను స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఫాదర్ ఏమి ఇచ్చిండ్రు, ఎంపీ కోటా ఎంత ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే కోటా ఎంత? ఒకసారి బీజేపీ నుంచి కూడా స్వప్న గారు ఉన్నారు. స్వప్న గారితో మాట్లాడుతున్నారు. స్వప్న గారు, సో ఇప్పుడు కవిత ఈరోజు రాసినటువంటి లేఖల పర్వానికి సంబంధించి ఏమంటారు? 47 పార్టీలకు ఆమె ఒకే రోజు లేఖలు పంపించారు. దాంతో పాటుగా పలువురు సీఎంలకు కూడా పంపించారు. ఇండియా కూటమికి కూడా పంపించడం జరిగింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో 33% పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అని చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు దీనికి? స్వప్న గారు, కవిత ఈ విధంగా లేఖలు సార్ నమస్తే అండి. చెప్పండి. వినిపిస్తుంది స్వప్న గారు, చెప్పండి. హలో,
ఎస్ శోభవన్ గారు, ఇప్పుడు దేశంలో ఇది చాలా ముఖ్య అంశము. దాంతో పాటుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంతకుముందు మీరు లేవనెత్తిన ఒక అంశం గురించి కూడా మాట్లాడతాను నేను. మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ దాడులు కానీ తగ్గాలి అని అంటే 100% ఉన్నటువంటి రిజర్వేషన్లలో 33% మహిళలకు కనిపిస్తే 33 మంది మహిళలు, ఎగ్జాంపుల్ 100 మందిలో 33 మంది మహిళలు ఉంటే ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఆపడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా కూడా ఇట్లా మహిళల రిజర్వేషన్ పెంచితే చాలామంది మహిళలు ముందుకు వచ్చేటువంటి రాజకీయాలకు చాలామంది ముందుకు వస్తారు. ఇటువంటివి జరగకుండా కూడా కాపాడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మరి ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక పార్టీల వైపే ఆలోచిస్తూ ఉన్నారు మీరు. ఎంతసేపు బీఆర్ఎస్ అక్కడ బీజేపీ అన్నటువంటి ఆలోచనలు కాకుండా కవిత తీసుకొచ్చిన, ఒక సాధారణ వ్యక్తి అనుకోండి, కవిత తీసుకొచ్చినటువంటి అంశాన్ని మీరు ఏకీభవిస్తారా, తిరస్కరిస్తారా? నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు నిజంగా చేస్తే సంతోషమే. నేను అంటుంది మీకు అర్థం కానిది ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు మహిళలకి చేస్తే ప్రతి ఒక్క పార్టీ సపోర్టే, మహిళలకి పరంగా న్యాయం జరుగుతుందంటే మాకు ఆనందమే. కానీ అది నిరుపయోగం చేసేటప్పుడు ఇంకా తీసుకొచ్చేంటి, తీసుకురాకపోవడం ఏంటి అంటున్నాను నేను. ఇప్పుడు 33% అయితే ఉందో 33% అన్నారు. అసలు ఇంకా ఒక రకంగా చూస్తే మరి 50% కేటాయించచ్చుగా, 50% సమాన హక్కు కల్పించచ్చు కదా. మరి ఎందుకు 33% అని మాట్లాడుతున్నారు? అంటే 50% కల్పిస్తే వీళ్ళ ఆటలు సాగవనా? ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ నాన్న బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ అవుతుందన్న భయమా? మరి 33% అని ఎందుకు మాట్లాడుతున్నారు లాజిక్ గా? దానిలో ఉన్న మర్మం ఏంటి? మరి 50% చేయండి, 50% చేయమనండి. 50% చేస్తే రేపు పొద్దున ఏంటంటే అప్పుడు సమానమైన హక్కు ఉంటుంది, సమానంగా నేషనల్ వైడ్ గా కూడా ఒక ఇది స్కోప్ కలుగుతుంది. అసలైన ఈ రోజున మనకున్న భారతదేశంలో కంప్లీట్లీ ఒక రకంగా మన దేశం ఎటు పోతుందో తెలియట్లా, ఏ పోకళ్ళలో పోతుందో అర్థం కావట్లా. ఎటు రాష్ట్రాలు చూసినా, ఎన్ని రాష్ట్రాలు చూసినా మహిళ బలైపోతుంది, ఎక్కడ చూసినా మహిళ బలవుతుంది. దీనికి మరి ప్రత్యామ్నాయం ఏంటి? మరి ఎన్నో వచ్చినాయి, షీ టీం అంటున్నారు, ఆ టీం అంటున్నారు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వీటిల్లో కూడా మహిళలు బలైపోతున్నారు. ఏ రకంగా చూసైనా బలైపోయింది మహిళ. మరి 50% కేటాయించండి. ఎస్, దీనికి 50%. స్వప్న గారు వినిపిస్తుందా? క్లియర్గా ఉందా? స్వప్న గారు మీకు వినపడుతుందా? యా చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఎస్, సాంకేతిక లోపం కనిపిస్తూ ఉంది స్వప్న గారి దగ్గర. సో మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు 50% అనేది చేయాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఆర్టికల్స్ కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం 33 అన్న అంశానికే మాట్లాడుకుంటే, ఈ 33 అంశాన్ని ఒక పొలిటికల్ పార్టీ, ఒక సీఎం కూతురు తెరపైకి తీసుకొచ్చింది. దానికి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ఆర్భాటం చేసిర్రు. అది మీరు ఈ మాటకి నేను అడ్డం వస్తున్నాను. ఆవిడ ఎందుకు ఆర్భాటం చేసింది? సిబిఐ ఎంక్వైరీ గురించి తప్పుకోవడానికి, తప్పుదో పట్టించడానికి మాత్రమే మహిళా అంశ పైకి తీసుకొచ్చింది. నేను అదే అంటున్నా, ఆ రోజు నిరాహార దీక్ష అక్కడే 2 రోజులు ఎందుకు చేశారు? ఈ పని అయిపోయే వరకు అక్కడ ఎందుకు దీక్ష చేయలేకపోయారు? దానిలో ఇది మరి మహిళల గురించి ఆవిడ అంత పురోగతి ఆలోచిస్తున్నప్పుడు, 100% మహిళల గురించి న్యాయం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆవిడ 2 రోజుల డ్రామా ఎందుకు ఆడింది? 100% రోజు చేయొచ్చు కదా. మరి అక్కడ ఎవరు అడ్డరారు కదా. మరి మీరు చేసే న్యాయమైన పోరాటానికి అందరూ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు స్పందించే వాళ్ళు కదా. 2 రోజులు ఎందుకు చేశారు అంటే, మీకు సిబిఐ నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక అంశం అయింది, ఇది ఒక పార్ట్ అయింది కేవలం. తప్ప మహిళల పైన ఉన్న ప్రేమ అంతకంటే కవిత కాదని నేను చెప్తాను. మహిళల పైన నిజంగా ఆవిడకి ఇది ఉండే ఇక్కడే కేటాయించేసేది కదండి. ఇక్కడ ఇంట్లో గెలవాలి, ముందు ఇంట్లోనే తిక్కనది మనకి. ఇంకా అక్కడ ఏం చేస్తాం మనం? ఇప్పుడు తెలంగాణ, నేను యావత్ ఇది పార్టీ గురించి నేను మాట్లాడట్లా, కేవలం ఒక మహిళగా నేను మాట్లాడుతున్నా. మనం 33% ఎందుకు 50% పెట్టాల్సింది? నువ్వు ఇవ్వచ్చు కదా 50%, మీ నాన్న మీరు ఇవ్వచ్చు కదా. సీఎంగా ఉన్న కేసీఆర్ గారు 50 కేటాయించవచ్చు కదా. మరి ఎంతమంది పర్సంటేజ్లు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, అసలు మైలేజ్ ఏంటేది? ఎందుకు వాళ్ళు మాట్లాడరు అంటే డూడు బస్వన్లా వాళ్ళు ఏమన్నా అంటే మీరు ఎలా చెప్తే వాళ్ళు గంగిరెద్దులాగా తల ఆడించడానికి మాత్రమే పెట్టుకున్నారా మీరు? మరి మీరు ఒక్కరే ఎందుకు తెర మీదకి వస్తున్నారు? మరి మీ వాళ్ళు ఏమయ్యారు? మీ వాళ్ళు మాట్లాడాలి కదా. జరుగుతున్న ప్రతి దాని మీద స్పందన కలగాలి కదా. బీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో కూడా మహిళా ఎమ్మెల్యే. అవును ఉన్నారు, ఏది మాట్లాడింది ఏది? మనం రావాలి కదా. మన గిరిజన మహిళలకు జరుగుతున్నప్పుడు ఎందుకు రాలేదు అని అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా నేను. ఎస్, ఒకసారి స్వప్న గారు
స్వప్న గారు, ఈ మహిళల రిజర్వేషన్ కి సంబంధించి మీ వర్షన్ ఏంటి? హలో, ఎస్, వినపడుతుంది. స్వప్న గారు చెప్పండి. స్వప్న గారు చెప్పండి, వినపడుతుంది. నాకు మీ వాయిస్ వినపడుతుంది, చెప్పండి. మహిళలకు 33% రిజర్వేషన్ ఏంటంటే ఉన్నది. ఎందుకంటే హలో చెప్పండి స్వప్న గారు, వినిపిస్తుంది. హలో స్వప్న గారు వినిపిస్తుంది, చెప్పండి. ఎందుకంటే మొన్న అసెంబ్లీలా సార్ వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ. మరి మహిళలకు 33 ఇక్కడ అసలు అసలు ఉంటుంది కానీ అక్కడ కింద కనబడదు. మరి ఇక్కడ 7 మందికి సీట్లు కేటాయించేసి అక్కడ పార్లమెంట్ 33% రిజర్వేషన్ కలిపి బిల్లు పాస్ చేయాలని లేఖ రాయడం అనేది ఒక దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఎందుకంటే 7 మందికి సీట్లు అంటే 3% కూడా అమలు కావట్లేదు. అంతేకాకుండా ఈమె మొదట మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదటికి మహిళా మినిస్టర్ లేదు అసలు. రెండవసారి మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఒక మహిళను గవర్నర్ గా పెంచినాక ఇక మన సిగ్గు పోతుందేమో, మన ఇజ్జత్ పోతుందేమో అని చెప్పేసి ఒక 2 మహిళలను మంత్రులుగా కేటాయించేసారు ఇక్కడ. అంతేకాకుండా ఎవరైనా ఉన్నత విద్యావంతులుగా ఉన్నారంటే మహిళా మంత్రులు ఉన్నారు. వేరే పార్టీల నుంచి వచ్చి 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి మహిళా ఉన్నత విద్యావంతులు ఉద్యమకారులకు కానీ ఇక్కడ సరైన చోట అనేది ఇవ్వలేకపోయింది. కవిత ఇంట్లో ఈగలు కొట్టించి బయట ఏదో పల్లెకి కొట్టించేస్తా అనడం అయితే సమంజసం కాదు. కాబట్టి ఈ వాళ్ళు గవర్నర్ వచ్చింది తర్వాత మన మంత్రులు కూడా ఉంటే ఉండకపోతే మనకి ఇద్దరు మంత్రులు ఈ విధంగా దేశం చూసినట్టయితే ఒక రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళను చేసిన ఘనత కూడా బీజేపీ ఉన్నది. ఎస్, ఆదివాసీ మహిళను చేసినటువంటి ఘనత బీజేపీలో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం మొండి చేయి చూపిస్తా ఉంది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తెలపట్లేదు. మహిళల రిజర్వేషన్ కల్పనపై మోదీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఇప్పటికే దానికి బిల్లుకు ఆమోదం తెలపాలి అంటే కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కానీ అన్ని అధికారాలు కానీ మోదీ దగ్గర ఉన్నాయి. దాంతో పాటుగా మినిమం 246 సీట్లు ఏవైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఆమోదం తెలపాలి అని అంటే పార్లమెంట్ లో ఆమోదం తెలపాలి అంటే మినిమం 246 సీట్లు కావాలి. ఆ 246 సీట్లు మోడీ చేతిలో ఉన్నాయి. దాదాపు 14 నుంచి 10 రాష్ట్రాల వరకు కూడా ఆయన ప్రభుత్వం చేపట్టి ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకు మహిళలకు సంబంధించిన దాంట్లో మోదీ కూడా మొండి చేయి చూపిస్తున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. ఎస్, శోభవాణి గారు, సో ఇప్పుడు మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతోంది. దాంతో పాటుగా ఇక్కడ మోడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా సో ఇక్కడ మోదీ కూడా అదే సిరీస్ మీద చేస్తా ఉన్నాడు కదా. కావాల్సినటువంటి 300 ఎంపీ సీట్లకు స్థానాలకు గాను 246 స్థానాలలో ఆల్రెడీ వాళ్ళ పార్టీ ఉంది. 10 రాష్ట్రాలలో బీజేపీ ఉంది. కానీ ఎందుకు ఆమోదం తెలపట్లేదు అంటే ఇద్దరు వర్షన్ చూసుకుంటే ఒకే వర్షన్ కనబడతా ఉంది. ఇక్కడ మహిళల రిజర్వేషన్ అని వీళ్ళు లేపుతా ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే దీన్ని ఎవరికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు చెప్తున్నా కదా, ఇటు రాష్ట్రము అటు కేంద్రము రెండు డ్రామాలు. ఏ ఒక్కటి న్యాయం ఉంది, ఏ ఒక్కళ్ళ దగ్గర మహిళలకి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం లేదు. ప్రభుత్వం మారాలి, మహిళలకి న్యాయం జరగాలి. ఇది కేంద్రం కానీ అటు రాష్ట్రం కానీ రెండిటి దగ్గర ఏంటంటే ఈసారి మాత్రం ప్రభుత్వాలు మారాలి. ఎందుకు అంటున్నాను అంటే లేకపోతే ఈసారి 33% అని వీళ్ళు అంటున్నారు, కానీ మహిళల్ని బతికే పరిస్థితిలో లేకుండా చేస్తుంది తెలంగాణ. మాత్రం మన బంగారు తెలంగాణ బతికేలేని తెలంగాణ చేసేస్తుంది. ఏ పక్క చూసుకున్నా కూడా అటు చదువుల పరంగా కానీ
ఇటు ఉద్యోగాల పరంగా కానీ ఇటు ఇటు మహిళలకి లోన్స్ పరంగా కానీ పావుల రుణాలు కానీ ఏది చేసిన దాఖలాలు లేవు. మసిబూసి మారేడు గాయం చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇవన్నీ హైలీ డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అది ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు మేల్కోవాలి. ఓకే, హైలీ డ్రామా అని చెప్పేసి అంటున్నారు కదా. అవును. బట్ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క మహిళా నాయకురాలు కానీ ఇప్పటి వరకు 33 రిజర్వేషన్ 33% మహిళలకు కల్పించాలని చెప్పేసి మాట్లాడలేదు కదా మరి. కవిత తప్ప ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు, ఏ మహిళా నాయకురాలు దానికి కూడా మాట్లాడలేదు కదా. దానికి కూడా నేను సమాధానం చెప్తా. ఎందుకు మాట్లాడింది? లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికి మహిళ అనే తెరని తీసుకొచ్చి పెట్టింది. ఎస్కేప్ కావడానికి ఎరేసింది అని చెప్తా ఉన్నారు. కానీ ఎరేసినా కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నమాటకే నేను వస్తున్నా. అలా అంటే మరి తెలంగాణలో ఏది రిజర్వేషన్? ఎంతమంది మంత్రులు ఉన్నారు? నెక్స్ట్ ఎప్పుడు కల్పించేది? ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు వాళ్ళ నలుగురే ఎందుకు మాట్లాడుతున్నారు? మరి నిన్న జరిగింది కదా, నిన్నగాక మన గిరిజన మహిళ మీద సంఘటన జరిగింది కదా. మరి ఎంతమంది మంత్రులు వచ్చారేంది? ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారేంది? ఎంతమంది నిలబడ్డారు అక్కడ? ఏ మాత్రం సహాయం ఆవిడకి అందింది? ఏ మాత్రం న్యాయం ఆవిడ జరిగింది? మరి చేసినోడిని ఎందుకు, కొట్టినోతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయినరు? అంటే మీ ప్రభుత్వం మీరు ఎలా ఆడితే అలా గంగిరెద్దులాగా డూడు బసవన్నలాగా ఆడడానికి మాత్రం కింద చప్పట్లు పెట్టుకున్నారనమాట. తాళాలు కొట్టడానికి మాత్రమే మంత్రులు, తాళాలు కొట్టడానికి. ప్రజల మీద అంతకుముందు చిన్న పాప మీద జరిగింది, ఏం చేశారు? తర్వాత ఇంకొక మహిళ మీద జరిగింది, ఏం చేశారు? 16 ఏళ్ల పాప మీద జరిగింది, ఏం చేశారు? ఎన్ని మహిళల పరంగా ఎంతమంది మహిళలు బలైపోతున్నారు? ఎందుకు వాటి మీద ఒక్కళ్ళు వచ్చి స్పందించరు? ఒకసారి స్వప్న గారు, మరి బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఇప్పటివరకు బీజేపీ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రావట్లేదు. బీజేపీ పార్టీ నుంచి కూడా ఎవరు, ఏ నేత కూడా దీని మీద ఫోకస్ చేసినట్టు కనబడదు. దీనికి సమాధానం ఏం చెప్తారు స్వప్న గారు? అసలు మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని అసలు కవిత ఏమంటుంది? కవితకు సంబంధించినటువంటి బయటను కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. క్లియర్ కట్గా ప్రజలకు కూడా తెలియాలి అసలు ఆమె తీసుకొచ్చినటువంటి అంశాల్లో కవిత ఏమంటుంది. నేను మొత్తం అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్కి ఒక ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. చాలా వినమ్రంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు పిలిచినటువంటి స్పెషల్ పార్లమెంట్ సెషన్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ సెషన్ లో మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలి, పాస్ చేయాలి అనేటటువంటి ఒక రిక్వెస్ట్ తోని, ఒక డిమాండ్ తోని మనం ఈ లెటర్ రాయడం జరిగింది. అది ఇండియా దళ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి మెజారిటీ ఉంది పార్లమెంట్ లో. టెక్నికల్ గా రాజ్యసభలో ఆల్రెడీ పాస్ అయిపోయింది విమెన్స్ రిజర్వేషన్ బిల్ కాబట్టి ఓన్లీ లోక్సభలో పాస్ అవ్వాలి. ఆ లోక్సభలో మంచి మెజారిటీ ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏతో పాటు ఇండియా మొత్తం కూడా సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ బిల్ పాస్ అవుతుంది. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మహిళలను మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ బిల్లు పాస్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. టైమ్ హ్యాస్ నౌ కమ్. There should be more women in parliament. There should be more women in assemblies. And అది చట్టం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ బిల్ని తొందరగా పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మొత్తం అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ కి ఒక మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా 47 రాజకీయ పార్టీలకు కూడా ఈరోజు ఆమె లేఖను రాయడం జరిగింది. 47 పార్టీల నుంచి మద్దతు కావాలి. పార్లమెంట్లో రేపు 18 నుంచి 22 వరకు జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలలో బిల్లును పాస్ చేసే విధంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కవిత మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో ఇటు అసెంబ్లీ వేదిక కానీ అటు పార్లమెంట్లో రెండిట్లలో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, ఆమోదం తెలపాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రారావు గారు కూడా మనతో లైవ్లో పాల్గొన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రారావు గారు, ఈరోజు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి దిశగా కల్పించాలి, పార్లమెంట్లో రాబోతున్నటువంటి 18 నుంచి 22 వరకు జరగబోతున్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కూడా మోదీ ప్రభుత్వం ఆమోదం తెలపాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. కావాలనే బీజేపీ దీనిపై మొండి వైఖరి చూపిస్తుంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్ ఇంట గెలిచి గెలవాలండి. తెలంగాణలో మొన్ననే కదా అసెంబ్లీ సీట్స్ అన్ని అనౌన్స్ చేసింది కేసీఆర్ గారు. ఎన్ని సీట్లు అనౌన్స్ చేసినారు మహిళలకి? 33% రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ. దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే రావడం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్కి. మళ్ళీ అసలు 35% కాదండి, 50% ఇచ్చినా మహిళలకు తక్కువే. ఎందుకంటే 50% ఓటర్స్ లేడీసే ఉన్నారు దేశంలో ఎక్కడైనా, నాట్ ఓన్లీ తెలంగాణ.
పార్లమెంట్ లో అయినా దేంట్లో అయినా 50% రిజర్వేషన్ అవసరమే. బట్ 33% అయినా ఇంప్లిమెంట్ చేయాలి. కవిత గారు అడిగిందంటే తప్పులేదు కావచ్చు, బట్ వేరే వాళ్ళ గురించి అడిగేటప్పుడు మన దగ్గర మన లాస్ట్ 14 ఎలక్షన్ అయినా 18 ఎలక్షన్ అయినా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 23 ఎలక్షన్ అయినా ఎక్కడ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ని తను ఒప్పించలేకపోయింది, ఇంకెవరిని ఒప్పించగలుగుతుంది? దేనికోసం? ఎలక్షన్స్ అంటే కదా, పర్సనల్ ఏజెండా ఏముందో తర్వాత ఎలక్షన్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు. 50%, 51% లేడీస్ ఉన్నారండి ఈ రోజు మన రాష్ట్రంలో. ఎక్కడ న్యాయం? ఎక్కడ పోనీ ఎక్కడైనా ఇచ్చిండ్రు లేడీస్ టికెట్ లోకల్ బాడీస్ అంటే పార్టీస్ అంటారు, అది హస్బెండ్స్ నడుస్తారండి. మొత్తం రాజకీయం అంతా మొగోళ్ళ చోట తిరుగుతుంది, ఆడవాళ్ళని పావుల్లాగా వాడుకోవడానికి అలవాటు అయిపోయింది. ఎట్లా మీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లుందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలు పెరిగిపోతా ఉన్నారు, పెరిగిపోతా ఉన్నారు, రాష్ట్రంలో కూడా మహిళా నేతలు నూతన వస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలు ఏంటి, మహిళలకు పెద్దపీట వేస్తారా? ఇప్పుడు చూడాలండి, మరి మాది ఇంకా రాలే కదా అని చెప్పినారు. మా పిసిసి గారు అయితే మహిళలకు ఇస్తా అని చెప్పినారు. మరి మా లిస్ట్ వస్తే కానీ అర్థమవుతుంది. మహిళలందరం అడగడం అక్కడే 30% రిజర్వేషన్ కావాలి, 50 అడగలే ప్రస్తుతానికి. ప్రస్తుతానికి కనీసం న్యాయం జరగాలంటే 30% అవసరం అండి. రేపు వచ్చేది మా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు, వాళ్ళ ముందు కూడా మేము రిప్రజెంటేషన్ ఇదే. ఇప్పుడు గతంలో ఎవరు మహిళలకు న్యాయం అనేది జరగట్లేదండి. ఎంతసేపు జెంట్సే వాళ్ళే డామినేషన్, వాళ్ళే కానీ పని జెండాలు పట్టుకోవడానికి మహిళలు పనికొస్తారండి, ముందు నడవడానికి మహిళలు పనికొస్తారు అన్ని పార్టీల్లో. కానీ రిజర్వేషన్ ఎక్కడ లేదు. ఉన్న దగ్గర ముందు బట్టి వెనక నుంచి హస్బెండ్స్ నడిపిస్తున్నారండి రాజకీయాలని. ఏదో బాగా తండ్రి చనిపోతానో వాళ్ళ ఆ లెవెల్లో మాత్రం మహిళలకు చూపిస్తున్నారండి. ఇంద్రరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న వర్షన్ ఒక వరకు చెప్పాలంటే చాలా వరకు కరెక్టే. ఎందుకంటే చాలా ప్రాంతాలలో కూడా హస్బెండ్స్ మీద బాడీ ఉండడం, ముందు నుంచి మహిళల్ని ముందుకు తీయడము, అక్కడ రాజకీయాలలో మళ్ళీ వాళ్ళు అధికారంలో కొంచెం మహిళలపై ఫోకస్ ఎక్కువగా కూడా ఇటు మీడియాతో పాటుగా ప్రజలు కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మహిళా నాయకురాలు వస్తుంది అని అంటే కొంత అట్రాక్టివ్గా ఉంటుంది కనుక ఫోకస్ కూడా ఆటోమేటిక్గా మారుతుంది. సో బిహైండ్ దట్ దాని నుంచి మళ్ళీ ఇన్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా ఇప్పుడు బీజేపీ కావాలని మొండి చేస్తా ఉంది. ఈరోజు మహిళల రిజర్వేషన్లకు సంబంధించి 33% కల్పించాలి అనేది ఎవరు లేవనెత్తిన అంశాన్ని నేను లేవనెత్తుతా ఉన్నట్టు కూడా కవిత చెప్తా ఉంది. గతంలో మనం చూసుకుంటే ఒక 3-4 నెలల క్రితము ఈ అంశాన్ని గురించి చాలా వైరల్గా కూడా చేసింది. ఢిల్లీ వేదిక కూడా కొంత హడావిడి చేసింది. ఆఫ్టర్ దట్ చాలా గ్యాప్, ఆఫ్టర్ మళ్ళీ 3-4 మంత్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక కొత్త అంశాన్ని పార్టీలకు లేఖలు రాయడము, ఇతర రాష్ట్రాల సీఎంలతో కూడా సంప్రదింపులు చేయడము, అంటే ఖచ్చితంగా కూడా ప్రాధాన్యత కల్పించాలి, ఈ పార్లమెంట్ ఎలా మహిళలకు ఎక్కువ శాతం కల్పించాలి అన్నటువంటి ఆలోచన అనుకోవచ్చా? అంటే అది తనలో ఆ నిజాయితీ ఉంటే ఇంతకు ముందే చేయాలి, ఇప్పుడు కాదు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎలక్షన్ లో అనౌన్స్మెంట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చేసిందంటే అది నిజాయితీగా కాదు. తనకేదో అవసరం ఉండి మాత్రమే ఆ పని చేస్తాను నేను అనుకున్నా. నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్. అంటే గతంలో ఎవరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తలేదు కదా ఇందిరారావు గారు. ఎందుకంటే గతంలో ఈ అంశాన్ని లేవనెత్తిర్రు, మహిళలకు కల్పించాలి అన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చిర్రు, దీనిపైన పెద్ద ఎత్తున చర్చ సాగింది అని అంటే మనం ఓకే దీన్ని ఏదో రాజకీయంగా వాడుతుంది అనుకోవచ్చు. బట్ ఫస్ట్ నుంచి కూడా 33% రిజర్వేషన్ కల్పించాలి అన్నట్టు అంశాన్ని ఈ మధ్యకాలంలో హైలైట్ గా చేసింది మాత్రం కవితే కదా. మీరు అన్నది ఓకే, అంటున్నది ఓకే, కానీ ఆల్రెడీ లోకల్ పార్టీస్ లో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఫస్ట్ ఇచ్చింది. అదే మిస్యూజ్ అవుతుంది. అదే మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు మగవాళ్ళే ఎవరైతే ఇప్పుడు వాళ్ళకి సీట్ రాలేదో రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ కోటాలో పోతే లేడీ భార్యల ముందు పెట్టి వాళ్ళు నడిపిస్తుంటే అక్కడ పనిచేస్తూ ఆ అంటే ఆ డివిజన్ లో కానీ ఆ అసెంబ్లీలో కానీ పనిచేస్తూ ఉన్న లేడీకి ఎక్కడ టికెట్ దొరకడం లేదు. కష్టపడి ఉన్నది ఒకరు వాళ్ళ భార్యలను తీసుకొచ్చి ముందు పెట్టి కరప్షన్ కానీ ఏదైనా చేస్తూ ఉన్నారు. ఈమె అడిగిన దాంట్లో తప్పు లేదు, కానీ ఎందుకు ముందు లేవనెత్తలేదు అని నేను అడుగుతున్నాను. మన ఫాదర్ ఇచ్చిన తర్వాత ఎందుకు లేవనెత్తింది? సరే, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనండి. మరి ముందు తన పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఎందుకు లేవనెత్తలేదు?
ఈ 4.5 years లో ఎందుకు లేవనెత్తలేదు? ఈ రోజు ఎండింగ్ టైం ఎందుకు లేవనెత్తలేదు? అంటే తన సొంత ప్రయోజనాలే కదండి. సొంత ఓకే, 1 సెకండ్ అండి. ఒకసారి శివపవన్ గారు, సొంత ప్రయోజనాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ, ఆమె కూడా ఒక మహిళ, మీరు మహిళలే, మీ అందరి కోసమే ఆమె పోరాటం చేస్తా ఉంది. ఎందుకు ఏకీభవిస్తలేరు? దేనికి వ్యతిరేకిస్తా ఉన్నారు? వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కదా, నేను దానికి కూడా రీజన్ చెప్తా. ఇప్పుడు వాళ్ళది ఏం పార్టీ? పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఏముంది? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి ఎంత తేడా ఉంది? ఏం తేడా లేదు, ఒకే అక్షరం తేడా ఉంది. ఒకే అక్షరం కాదు, ఒక రాష్ట్రానికి పలు రాష్ట్రాలకు ఉన్నంత తేడా ఉంది. భారతదేశానికి మొత్తానికి ఈ రోజున అంటే రాష్ట్రాన్ని దోచేసాము, ఇక దేశం మీద పడ్డామని అర్థం. లాజిక్ లో మాట్లాడాలి. లాజిక్ మీరు తీసుకొచ్చారు. లాజిక్ మేము తీసుకురాలి, వాస్తవం అదే మాట్లాడుతున్నా. ఎందుకంటే నిజంగా ఇందాక మేడం అన్నట్టు ఆవిడ ముందు చేస్తుంటే, పోరాటం చేస్తుంటే, లిక్కర్ స్కామ్ కి ముందే నువ్వు చేస్తుంటే నువ్వు చేసింది ధర్మం అని ప్రతి ఆడవాళ్ళు వేసేవాళ్ళు. కానీ నీ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు, నీకు మాట్లాడే ఒక అర్హత ఉన్నప్పుడు, ఒక మహిళ పైన జరుగుతున్న అఘాత్యాలు జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడలేని గొంతు ఈ రోజు ఎందుకు నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు? మనకి చెయ్యలేని న్యాయం వేరే వాళ్ళకి ఏం చేస్తుంది అబ్బా? మన రాష్ట్రంలో చేయలేని న్యాయం ఇంకా అక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ చెయ్యాలి కదా. ఇక్కడ అవస్థ పడుతున్నాం కదా. ఇక్కడ తినడానికి తిండలేదంట, కానీ పిన్నికి బంగారు గాజులు కావాల్సి వచ్చినాయట. అట్టుంది ఆమె చెప్పేది. ఇంట్లో మాత్రం ఈ రోజు వరకు ఏమీ లేదు. వీధిలోకి పోయి నేను బంగారు గాజులు, మా పిల్ల బంగారు గాజులు దొరుకుతానంటే ఏంటండి? ఇంట్లో వాళ్ళకి కూడు పెట్టకుండా. కాబట్టి ఇవన్నీ సెల్ఫ్ డ్రామాస్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని హైలైట్ చేయడానికి వాళ్ళు, ఎందుకంటే లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికి ఆ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ రోజున మళ్ళీ భారత రాష్ట్ర సమితి అని కొత్త పార్టీ పెట్టడం మూలాన ఇక దేశాన్ని దోచేద్దాము ఈ పరంగానే ప్లాన్ చేశారు. ఇది కంప్లీట్లీ ఫ్రాడ్. ఒకవేళ నిజంగా ఆవిడ అన్నట్టు మహిళా మనులకు 33% అయితే ఇక్కడ 50% ఇమ్మనండి మహిళలకి, ఆ తర్వాత చేయమనండి. మహిళా నేతలు ఇక్కడ తక్కువ ఉన్నారండి, ఇస్తే ఎక్కడ తక్కువ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఉన్న వాళ్ళలో కనీసం కూర్చోబెట్టే వాళ్ళు కూడా కనీసం లేరని చెప్తుంటే మాకు అనిపిస్తలేరండి. కేసీఆర్ సాకి కనిపిస్తలేరు. మహిళా లీడర్లు మొత్తం తెలంగాణలో ఉన్న మహిళలు జెంట్స్ కంటే కూడా ఇక్కడ. మరి నేనే బయటకు వచ్చిన, నేనే చెప్తున్నా కదా, నేను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాను. దాన్ని నేను ఇచ్చేవాళ్ళు కావచ్చు, మీరు తొందరపడి వచ్చారు. తొందరపడి రావడం కాదు, వాస్తవానికి అక్కడ న్యాయం లేదు. న్యాయం బతికుంటే మహిళలకి ఇన్ని జరగవు. మరి గిరిజన మహిళ సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, ఏం పీకనికి అంటే బనగొట్టడానికి ఉన్నారాడా? అంటే కేసీఆర్ గారికి, కవితమ్మకి, లేకపోతే హరీష్ రావు గారికి డప్పు కొట్టడానికి ఉన్నారా? వాళ్ళ జాతికి గిరిజన మహిళలో ఒకరికి ఇచ్చిర్రు, ఒక ఎంపీ ఉన్నది, ఒక ఎవరికి భజన చేయనికి అంటున్నా. ప్రజల కోసము మిమ్మల్ని నియమించింది ప్రజల కోసము, మీకోసం, ప్రజల కోసం మీ పోరాటం చేయనికి మీకు ఆ పదవులు ఇచ్చిండ్రు. మీరు డప్పు కేసీఆర్ కొట్టమని కాదు, కేటీఆర్ కొట్టదు, కవితమ్మ కొట్టమని కాదు ఆడ. కాకపోతే ఇప్పుడు మొన్న ఎవరు వెళ్ళి పలకరించిండ్రండి ఆమెని? వెళ్ళి ఎవరు వచ్చిండ్రు? అంటే ఇప్పుడు ఆమెను పలక విషయం పక్కన పెడితే, మీరు దీన్ని, నేను ఫైనల్ గా ఒక మాట మిమ్మల్ని చెప్పండి. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని గతంలో ఏ రాజకీయ పార్టీ లేవనెత్తలేదు. సరే, కవిత తీసుకొచ్చింది, మీరు అంటే లిక్కర్ స్కామ్ ఉందే, ఆమె తప్పించుకోవడానికే తీసుకొచ్చింది. కానీ ఎవరు తీసుకొచ్చింది? తీసుకొచ్చిందా లేదా? తీసుకొస్తే అంటే అది ఇక్కడ 50% ఇమ్మన్నాడు, అప్పుడు 33% అక్కడ ఆలోచిస్తారండి. 2024లో ఎప్పుడండి? గతం కూడా అలాగే చెప్పారు. 2019 ఎలక్షన్స్ అప్పుడు అదే చెప్పారండి. అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు అదే చెప్పారండి. ఈ 2 ఎలక్షన్స్ లోకి చాలా పెద్ద తేడా ఏం లేదు. ఈ 2 ఎలక్షన్స్ లో అంతకుముందు ఏంటి, టీడీపీ నుంచి వచ్చిన నాయకులు ఎక్కువ, తర్వాత ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత గెలిచారు. అర్థమైందా? ఇప్పుడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మాట్లాడుకోకుండా, ఇప్పుడు అన్ని స్థానాలు అన్ని స్థానాలు చూస్తే మహిళలకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత కొంతవరకైనా ఉందా లేదా? లేదు. ఎట్లా లేదను? లేదు, 100%. ఎందుకు అంటే నేను చెప్తుంది ఒకటనే కాదు, ప్రతి మహిళా విషయంలో వాళ్ళు ఇదంతా ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు? గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు? మహిళే. వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు నడిపిస్తుంది? వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? ఒక మహిళ. ఒక మహిళ కాదండి, నేను అడుగుతుంది వాళ్ళ హస్బెండ్ ఎవరని అడిగారు. గిరిజన సంక్షేమం నేను అడుగుతున్నా, చెప్పండి. వాళ్ళ వెనకాల నడిపించే హస్బెండ్ పేరు రాజకీయంలో ఉన్నది ఒక లేడీ అయితేనే అది నడిపినట్టు. వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ హస్బెండ్స్ కూడా రాజకీయంలో ఉంటే వాళ్ళు నడిపినట్టు కాదు, వీళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నట్టు. మైండ్ దిస్ పాయింట్, యువర్ ఆనర్.
ఓకే, ఖచ్చితంగా మేము నోట్ చేసుకుంటాం. రేపు పొద్దున మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంద్రారావు గారు ఏం చెప్తారో చూసుకుందాం. ఇంద్రారావు గారు, సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ పెంపులో ఎటువంటి అంశాలను కూడా చేర్చలేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పలువురు మహిళలు అడిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేయలేదు. రాష్ట్రం అప్పుడు కేంద్రం రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి. బట్ ఈసారి మాత్రం మీరు ప్రయత్నిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ ప్రయత్నం విఫలమవుతుంది సీట్ల విషయాల్లో. సక్సెస్ అయితే మేము అనుకుంటున్నామండి. మా పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం కాబట్టి ప్రస్తుత ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు ఎస్, మహిళల రిజర్వేషన్లకు సంబంధించి చట్టసభలో ఖచ్చితంగా కూడా ఆమోదం ఇంకో మాట ప్రణయ్ గారు, మీ మాట కడ్డం వస్తున్నాను. సరే, ఆవిడకి ఆమోదం తెలుపుదాం. ముందు ఇక్కడ 50% అమలు చేయమనండి, అక్కడ 33%. మీరు అన్నంత మాత్రం అయిపోతుంది అంటే కొంచెం టైం పడుతుంది. మా అధికార పార్టీ కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి. రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నా, లేదా ప్రజలందరూ వాళ్ళ వైపు మొగ్గు చూపించడానికి మసిపూసి మారడుగా చేస్తున్నారు. ఏమంటారు, గారడి మన సీఎం గారికి గారడి విద్య బాగా తెలుసు, అందుకని దాన్ని ఉపయోగిస్తున్నారు అనమాట, గారడి విద్యని. అంటే తండ్రి సీట్లు కేటాయించలేదు అన్నటువంటి కోపంతో కూడా కవిత గారు చేయవచ్చు. ఏది తండ్రి సీట్లు కేటాయించట్లేదని చెప్పేసి కవిత గారు ఈ యొక్క అంశాన్ని కూడా అసలు లేవనెత్తొచ్చు. నిజంగా తండ్రి మీద అంత కోపం ఉంటే మన రాష్ట్రంలో చేయొచ్చు కదా అంటున్నా నేను. మన రాష్ట్రంలో న్యాయం చేసి ఆ తర్వాత సెంట్రల్ కి వెళ్ళమనండి. మన తెలంగాణలో లేదు కానీ అక్కడ పోయి ఏదో చేస్తారంటే ఎట్లుంటది? అట్లా కేంద్రం కూడా మొండిచే చూపిస్తుంది కదా. మరి కేంద్రం కూడా అంతే. నేనేం చెప్పాను, సీఎం జూటా హే, పిఎం లూటా హే, అంతే. సో మరి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. కర్ణాటక తర్వాత కొంచెం ఫోకస్ పెంచినటువంటి ఇంద్రారావు గారు చెప్పండి. కాంగ్రెస్ ఇప్పుడు మరి సీట్ల విషయాలలో మీ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇస్తాడు అని చెప్పేసి మీరు భరోసా వ్యక్తం చేస్తా ఉన్నారు. బట్ అక్కడ అప్లికేషన్ చూస్తే మాత్రం జెంట్స్ అప్లికేషన్ ఎక్కువ కనబడతా ఉన్నాయి మహిళల కన్నా. వచ్చిన మహిళలను జస్టిస్ చేస్తే సరిపోతుందండి. అంటే చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? చేస్తారని నమ్మకం మాకు, మా పార్టీ మీద 100% రేవంత్ రెడ్డి గారు జస్టిస్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనండి, అలా తేడా ఏం లేదు. వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని లూట్ చేస్తున్న బీజేపీ పార్టీ నాశనం పట్టించి పెట్టేసిందండి మొత్తం దేశాన్ని. నిరుద్యోగత, సిలిండర్ 470 రూపాయలు మహిళలకు సంబంధించిన సిలిండర్ ఈ రోజు 1200 నుంచి రాత్రి గిఫ్ట్ అని చెప్పి 200 రూపాయలు ఇచ్చేసినారు. దాని మీద ఎంత సబ్సిడీ ఉంది చెప్పండి. అది మహిళలకు సంబంధించిందే కదండి. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నిరుద్యోగ సమస్య, లేడీస్ జాబ్స్ లేవు. బట్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇది 2009 గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వమే, రాష్ట్రంలో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు గ్యాస్ సిలిండర్ల ధరను మేము ఖచ్చితంగా కూడా గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించినటువంటి అంశాలలో మేము తగ్గింపు చేస్తామని, రాయితీ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎలక్షన్లకు 6 months బిఫోర్ రాయితీ ఎత్తేసారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రావడం, మళ్ళీ రాయితీ ఇస్తామని చెప్పడం, అంటే ఇది కూడా ఎన్నికల స్ట్రాటజీ కదా మీది కూడా. కానీ చాలా మట్టుకి రాజశేఖర రెడ్డి గారు చాలా మట్టుకు ఇంప్లిమెంట్ చేసినారు. పార్టీలు పథకాలు ఇస్తాయి, మళ్ళీ వాటిని వెనక గుర్తుంటున్నాయండి. ఇది ప్రజల్లో ఏంటంటే పెద్ద ఒక మైనస్ మార్క్ పడిపోతా ఉంది. అంటే ఇచ్చేది మీరే, తీసుకునేది మీరే అన్నటువంటి స్థితిగతులకు ప్రజలు వస్తా ఉన్నారు. మీ మాటకి నేను అడ్డం వస్తున్నాను ప్రణయ్ గారు. చెప్పండి. ఒకటే మాట చెప్తున్నా, వైఎస్ఆర్ గారు చేసినట్టు పరిపాలన మళ్ళీ ఇంకెవరు చేయలేదు ఇంతవరకు. మళ్ళీ ఆ పరిపాలన ఆగండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఆయనే చేశారు. అంటే చదువుల పట్ల అండ్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మీద ఆయన అంతే చేశారు. అండ్ రుణమాఫీ ఆయనే చేశారు. ఇలా చాలా వరకు 80% ప్రజలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ ఇళ్ళు ఆయనే చేశారు. ఇలాంటివన్నీ పథకాలు, లాభాలు పొందింది ఒక వైఎస్ఆర్ గారి హయాంలోనే. బికాస్ ఆఫ్ దానికి కూడా రీజన్ చెప్తా. వైల్ ఐఎమ్ ఎట్ 2004 or 2003 ఐఎమ్ ఎట్ 9th or 10th క్లాస్.
ఆ టైంలో చాలా పేద వర్గాలు మా దగ్గరకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ గారు వారికి ఆరోగ్యశ్రీ ఇచ్చినప్పుడు మా కళ్ళ ముందు కొన్ని వందల మంది చనిపోతుంటే ఆయన చేతుల మీద ఇచ్చిన దానికి ప్రాణభిక్ష పెట్టారు ఆయన. అన్నిటికన్నా గొప్ప దానం ప్రాణ ప్రదాత, ప్రాణాన్ని దానం చేసిన వాడు చాలా గొప్ప. అందుకనే ఆయన పథకాలు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నాయి. ఇంకే ముఖ్యమంత్రి చెయ్యలేని అటువంటి పథకాలు ఒక వైఎస్ఆర్ గారే చేశారు ఆ హయాంలో. ఎందుకంటే లైవ్ లో మేము ఉన్నాం కాబట్టి, లైవ్ లో మేము చూసాం కాబట్టి, లైవ్ లో ఆ టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకు అంటే ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్క పొలానికి సంబంధించిన రుణమాఫీ కానీ పావలా వడ్డీ రుణాలు మహిళల పట్ల సోదరిమణులకు మొత్తానికి పావలా రుణాలు కానీ ఇవన్నీ కూడా చేసింది వైఎస్ఆర్ గారే. ఆ తర్వాత మిగతా ఫాలో చేసుకున్నారు. ఈ రోజు కేసీఆర్ గారు చేసుకున్న సగం వాటివి ఈవెన్ మొన్న మనకి ఏమంటారు, సారీ ప్లేస్ గుర్తు రావట్లా, ఇడుపుల అదేనండి కూడా భగీరథది కూడా మిషన్ భగీరథది కానీ అంతకు ముందు ఇచ్చిన ప్లానింగ్ లో కానీ కొన్ని కోట్ల తేడాతో ఆ మోతాదులో చెయ్యాలన్న ప్లానింగ్ వైఎస్ఆర్ గారిది. ఎస్, వైఎస్ఆర్ గురించి పెడితే ఇప్పుడు ఒక ప్రశ్న నేను సూటిగా అడుగుతాం. చెప్పండి. దేశ ప్రయోజనాల కోసం, భవిష్యత్ మహిళలకు జరగబోయేటువంటి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని అంటే మహిళలకు 33 రిజర్వేషన్ పెంపుకు నాతో కదలి రండి అంటూ కవిత పిలుపునిచ్చింది. దాని తర నేను ఇందులో అదే చెప్తున్నాను, కదలి రండి చాలా బాగుంది, చాలా సపోర్ట్ చేస్తాం, కానీ ఫస్ట్ తెలంగాణ స్టార్ట్ చేయమని అడుగుతున్నాం. మా డిమాండ్ ఇదే. ఫస్ట్ ఆవిడ ఢిల్లీకి వెళ్ళి గల్లీ తెలంగాణలో తిరిగి మహిళలకి న్యాయం చేసిన తర్వాత ఢిల్లీ గడ్డ మీద కాదు సెంట్రల్లో ఎక్కడున్నా మేము అందరం కథలు వస్తాం. చట్టం తెలిపాలి అంటే మొదటగా అసెంబ్లీలో ఆమోదం తెలిపించినాము. ఫస్ట్ ఏమంటున్నా, ఫస్ట్ కేంద్రంలో మీరు చేసేము, మన తెలంగాణలో చేయమంటున్నా నేను. ఎస్, నేను అదే చెప్తా ఉన్నా. ఈ రోజు అసెంబ్లీ వేదికగా కూడా 33% రిజర్వేషన్ పాస్ చేయించినాను, కేంద్రంలో పార్లమెంట్ లో పాస్ చేయించండి అని అడుగుతా ఉంది. ఆ పాస్ చేయించడం కోసం శివభవాని గారు వైఎస్ఆర్టీపీ పార్టీ రేపు ముందడుగేస్తుందా? నేనేం చెప్తున్నా, మీరు చెప్పడం కాదు, చేస్తారండి. పార్లమెంట్ లో అమలు ఊరికే పాస్ ఆన్ చేయడం కాదు, మీరు చేసే కర్తవ్యాన్ని అక్కడ మీడియా ముందు పెట్టండి, మీడియా ముందు తీసుకురండి. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క సో ఇంద్రరావు గారు, సో ఇదే ప్రతా ఉన్నారు. ప్రజల ప్రయోజనం కోసం, దేశ భవిష్యత్ కోసం రేపు పొద్దున మహిళలకు రిజర్వేషన్ పెంపుకు సంబంధించి నాతో కదిలి రండి, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేద్దాం. మోదీ వైఖరికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా సుదీర్ఘ కాలంగా కూడా బిల్లు పెండింగ్ లో ఉంది. పెండింగ్ బిల్లుని తెలిపే విధంగా ముందుకు రండి, కదలి రండి అంటూ కూడా కవిత పిలుపునిస్తా ఉంది. దీనికి మీరు ఏమంటారు? ముందు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ముందుకెళ్ళమని చెప్పండి. రెండవది, ఆమె తెలంగాణలో 50 అవసరం లేదండి, లేడీస్ ఇచ్చి పోతే తన వెంట మేము అందరం నడుస్తాం. ఒక లేడీగా నడుస్తాం, సిద్ధాంతం తర్వాత ఒక లేడీగా మేము ముందు నడుస్తామండి, లేడీస్ అందరం ముందు నడుస్తాం. ఇంకొకటి 100% మీరన్నదానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే లేడీస్ కి రిజర్వేషన్ పెంచిన తర్వాత తప్పకుండా దేశ భవిష్యత్తు, కుటుంబం ఎట్లా బాగుపడుతుందో దేశం కూడా ఒక లేడీతోనే ఒక కుటుంబం డెవలప్ అవుతుంది. ఆ దేశం ఒక దేశం భవిష్యత్తు కూడా అంటే నిర్ణయం కూడా లేడీని ముందు ఇన్వాల్వ్ చేస్తే రిజర్వేషన్స్ పెంచితే 50% రిజర్వేషన్ 50% ఓటర్స్ ఉన్నారు కాబట్టి పెంచితే తప్పకుండా దేశం బాగుపడుతుంది. దేశాన్ని ఎట్లా చక్కగా ఇందిరాగాంధీ చూపించినారు, తప్పకుండా దేశం అవసరము. కానీ సొంత ప్రయోజనాల కోసం రిజర్వేషన్ నినాదం అనేది నాకు నచ్చలేదు. బట్ ఫస్ట్ తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని ముందుకెళ్ళమని చెప్తాను. దాదాపు 14 లక్షల మంది మహిళలు ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా కూడా ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలలో కావచ్చు, వేరు పొజిషన్స్లలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే, అంతేకాకుండా రేపు భవిష్యత్తులో
యువత ఏదైతే బాలికలు పెద్ద ఎత్తున కూడా రాజకీయాల వైపు చూడాలన్నా కూడా ఈ రిజర్వేషన్ బిల్లు ఈ టైంలోనే పాస్ చేయాలి, చేస్తేనే మంచి. ఎందుకు అనంటే జమిలీ ఎలక్షన్స్ ఒకవేళ తెలిపితే ఖచ్చితంగా కూడా కేంద్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కేంద్రం ఇష్టమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతాయి కనుక ఈ సమయంలోనే దీనికి ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపితే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు 33% మహిళలకు కేటాయించవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా కవిత లేవనెత్తుతా ఉంది. దీనికి మీరేమంటారు? తను లేవనెత్తిన ఇష్యూ కరెక్ట్ అండి, కానీ తన స్వార్థ ప్రయోజనాల కోసమే, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల కోసమే ఇంప్లిమెంట్ చేస్తున్నారని రాష్ట్రం నుంచి రాష్ట్రం మీద ఉద్ధరించేసినాం, దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పి బయలుదేరినారు. ఆ స్వార్థం కోసమే ఇప్పుడు ఇష్యూ చేసినారు. ఫస్ట్ 100% నేను ఫస్ట్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ తాను చేసి వాళ్ళ ఫాదర్ తోనే కదా, ఇంకెవరో కదండి, వాళ్ళ ఫాదరే సీఎం కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేసి ముందు దేశానికి బయలుదేరమని చెప్పాను. ఒక మహిళగా మేమందరం మా పార్టీ కాదు కదండి, వితౌట్ ఏ లేకుండా మేమందరం సపోర్ట్ చేస్తాం మహిళగా. ఎస్, ఇప్పుడు దేశంలో 50% మహిళలు ఉన్నారు ఇంద్రారావు గారు. దేశ జనాభాలో 50 ఉన్నారు. 50%లో దాదాపుగా కూడా ఒక 20% ఆఫ్ మహిళలందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో భర్త కాకపోతే భార్య, భార్య కాకపోతే భర్త అన్న యాంగిల్ కూడా ఏదో రకంగా మహిళలు రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు మనం క్లియర్ గా ఉన్నాము, ఇంత ముందుకు విన్నాము. ఆమె చెప్పే పార్టీలకు అతీతంగా కదిలిరండి, పార్టీలు అతీతంగా కదిలిరండి, మోదీ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురండి. ఈ రోజు నేను లేఖడానికి కారణం, బలమైన కారణం అదే అని చెప్పేసి అంటా ఉంది. దీనికి చెప్పండి, రాష్ట్రం సరే కేసీఆర్ విషయమో లేకపోతే పార్టీ విషయం పక్కన పెడితే ఈ రోజు ఆమె లేనటువంటి అంశము దాదాపు 47 పొలిటికల్స్ ఉంది. ఒక మాట ప్రణయ్ గారు, మీరు ఈ మాట చెప్పారు కదా, ఆ మాటకి నేను చెప్తున్నా, ఇప్పుడు లేవనెత్తిన సమస్య కరెక్టే, కానీ ఫస్ట్ ఇక్కడ ఆమోదం తెలిపి మీరు అన్నారు చట్టసభలలో మనకి చేస్తాము అనేసి. ఫస్ట్ ఏ దారిలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఇక్కడ 50% ఇంప్లిమెంట్ చేయమనండి, అక్కడ 33% ఇంప్లిమెంట్ చేయాలి. ముందు వాళ్ళ డాడీతోనే మార్పు తీసుకురమ్మనండి. 50% సాధ్యమవుతుందా మీరన్నా? 50% అని మేమన్నా కనీసం 33% మహిళలకి మాకు కొంతవరకు ప్రయారిటీ కల్పిస్తుంది అనే మాట అది. రేపు 33% బిల్లు ఒకవేళ ఆమోదం తెలిపితే 30 కల్పించాల్సిందే కదా. దానికి కానీ ఇప్పుడు దాకా అట్లాగే అన్నారు. ఇప్పుడు మహిళలకు మంచి ప్రయారిటీ ఇస్తున్నాము అన్న మాట అన్నారు, కానీ ఎక్కడ వరకు ఇంప్లిమెంట్ వచ్చింది? ఎక్కడ న్యాయం జరగల, ఏది న్యాయం జరగల. మహిళల పట్ల అన్యాయమే, మహిళలకి న్యాయం జరిగిందే లేదు. చెప్పుకోవడానికి వరకు, మహిళ స్పీచ్లు ఇచ్చుకోవడానికి వరకు న్యాయం జరిగింది అంతే తప్ప వాస్తవిక రోజుల్లో మహిళలకి న్యాయం జరిగింది అనేది ఉత్త మాట, శుద్ధ అబద్ధం. కాబట్టి దాన్ని చేసి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆవిడ కేంద్ర ప్రభుత్వం కాదు, ఇంకెక్కడికి వెళ్ళినా ఆమోదం ఆవిడ వెనకాలే వస్తాం. అది ఇంద్రారావు గారు చెప్పండి. తెలంగాణ సెంటిమెంట్ తోని ప్రతిసారి ప్రతి ఎలక్షన్ ముందు ఒక స్టంట్ అండి. అంటే ఇప్పుడు ఇది కూడా ఒక స్టంట్ అంటారా? ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ కూడా మన సీఎం కేసీఆర్ గారు అదే మసిబూసి మారారు. అంటే కేసీఆర్ స్టంట్ తో కవిత తెరపైకి వచ్చింది అంటారు మీరు? అవునండి. తెలంగాణ జాగృతి ఎక్కడిదండి? కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు భారత జాగృతి అయిపోయింది, తెలంగాణ జాగృతి లేదు. బతుకమ్మ ఎక్కడిదండి? బతుకమ్మ ఎక్కడిది? నీకు బతుకమ్మలు ఆడినవు, తెలంగాణ వచ్చింది, మహిళలతో బతుకమ్మలు ఆడినవు, హైలైట్ అయినవు. మహిళ అంటే బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలు అందరికీ కొత్త పండుగ, కానీ ఈమె హైలైట్ అయింది, ఆల్ ఓవర్ వరల్డ్ తిరిగి వచ్చింది. ఈ రోజు ఎందుకు గుర్తొస్తుంది ఆమెకి మహిళా బిల్? మరి ఆ రోజు ఎందుకు గుర్తు? అందరం కూడా అడుగుతున్నాం, ఈ రోజే ఎందుకు గుర్తొచ్చింది? ఎలక్షన్ స్టార్ట్ అండి. కేసీఆర్ గారు చెప్తే మోడీ రాండి, మోడీ కేసీఆర్ ఒకటే కదా, ఎందుకు 47 పార్టీలకు అవసరం? సరే మోడీ కేసీఆర్ ఒకటే అండి. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 33% రిజర్వేషన్ చేస్తుందా? పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తుందా? అది 100% చేపిస్తామంట ఈసారి. ప్రియాంక గాంధీ ఊరుకోరు, ప్రియాంక కంపల్సరీ చేస్తారు. ఎస్, గతంలో సోనియా గాంధీ గారు కూడా, ఎస్ మీరన్నమాట ఇంద్రారావు గారు మీరన్నమాట, గతంలో సోనియా గాంధీ గారు కూడా అన్నారు ఇదే మాట. అవునండి, లోకల్ బాడీస్ లో చేసినారు.
లోక్సభలో కూడా పెట్టినారు కానీ ఫెయిల్ అయింది అప్పుడు అదే రాష్ట్రంలో అంటే రీజనల్ పార్టీస్ తోనే అది సక్సెస్ కాలేకపోయింది. నెక్స్ట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు. 2008లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెక్షన్స్లలో సోనియా గాంధీ గారు కూడా చెప్పారు మహిళలకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి 2008లోనే చెప్పారు. అందుకే ఆ లోకల్ పార్టీస్ లో ఆ మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. అది లోక్సభలో కూడా బిల్లు పెడితే ఈ కొన్ని 2-3 పార్టీలు రిజెక్ట్ చేసిన మెజార్టీ లేదు కాబట్టి ఫెయిల్ అయిపోయాయి. సరే ఫైనల్ గా ఇప్పుడు ఇండియా వీళ్ళ చేతిలో ఉందండి. బీజేపీ గవర్నమెంట్ వీళ్ళ చేతిలో మోడీ గారి మెజార్టీ ఉంది. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చెప్తే వినరాన్ని ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసి అక్కడ పోతే ఆయన వింటారు. వాళ్ళ కూటమి ఇండియా కూటమి అంతా మీరంతా ఒక దిక్కు అయిపోయారు కదా కేసీఆర్ లేకుండానే ఒకటి కావాల్సి వచ్చింది కదండి. లేకపోతే కేసీఆర్ గారు బీజేపీతో ఉన్నప్పుడు మేమేం చేయాలి? ఆయన బీజేపీలో లేడు అటు ఇండియా కూటమిలో లేదు కదండి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అండి, ఒక మహిళ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది ఒక సోనియా గాంధీ. ఇందిరారావు గారు ఫైనల్ గా ఒకే మాట అండి. ఫైనల్ గా ఇప్పుడు కవిత లేనెత్తినటువంటి అంశాన్ని ఈ రోజు ఆమె 33% రిజర్వేషన్ అనేది సరే ఇది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి సుదీర్ఘ కాలం నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశమే. కానీ ఇప్పుడు ఆమె మారినటువంటి మాట కానీ లేదా ఈ రోజు రాసినటువంటి లేఖకు సంబంధించి మీరు ఏకీభవిస్తారా తిరస్కరిస్తారా? ఈ ఒకే మాట చెప్పండి నాకు. మీన్స్ సబ్జెక్ట్ కరెక్ట్ బట్ ఫస్ట్ తను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఓకే థ్యాంక్ యూ. సో శివపవన్ గారు మీరేమంటారు ఫైనల్ గా? మీరు కూడా సబ్జెక్ట్ కరెక్షన్ అంటారా? నేను ఒకటే మాట చెప్తా, మహిళామణి అంటే ఎంత ఉండాలి, ఒక బియ్యం తీసుకుంటే అన్నం ఎలా ఉండాలి, ఎంత మోతాదులో ఉండాలి, ఎంత పిల్లలకి పెట్టాలి అనేది ఒక మహిళకే తెలుస్తుంది. ఓకే కరెక్ట్ గా చెప్పాలంటే ఎంత ఆకలితో పిల్లలు ఉన్నారు అనేది. ఒక రాష్ట్రంలో కూడా ఒక తెలంగాణ అనే కాదు ఒక దేశమే కాదు ఎక్కడైనా కానీ ఒక మహిళా నేత ముందుకు వస్తే ఆ మహిళా నేత ఫస్ట్ ఆలోచించేది ఇదే. కానీ మా దురదృష్టం కొద్దీ ఏంటి అంటే ఈక్వల్ టు కేసీఆర్ అయిపోయింది కవితమ్మ. నాట్ మహిళగా తను ఆలోచించట్ల. మహిళగా ఆలోచిస్తే తెలంగాణలో చాలా మార్పులు జరిగాయి. కాబట్టి నేననేది ఏంటి అంటే ఫస్ట్ తెలంగాణలో ఉన్న ఆడపడుచులను గౌరవించడం నేర్చుకోమనండి. ఆడపడుచులను గౌరవించడం నేర్చుకుంటే బతుకమ్మ ఇవన్నిటికి వాల్యూ తనకి కాదు టోటల్ మహిళా నేతకి వాల్యూ ఇస్తే అప్పుడు తను అనుకున్న బిల్ పాస్ అవుతుంది. రైట్ థ్యాంక్ యూ శోభన్ గారు అండ్ థ్యాంక్ యూ ఇంద్రారావు గారు అండ్ థ్యాంక్ యూ స్వప్న గారు. మొత్తంగా మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కవిత తీసుకురావడం మంచి విషయం. కానీ ఫస్ట్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కేంద్రంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. ఆమెతో తెలంగాణలో ఇంప్లిమెంట్ 33% రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తే ఖచ్చితంగా కూడా మేమందరం ఏకీభవిస్తాం, ఆమెతో కదలి వస్తామంటూ కూడా మహిళా నేతలు చెప్తా ఉన్నారు. బట్ ఎటకేలకు దాదాపుగా కూడా దేశవ్యాప్తంగా కూడా 14 లక్షల మంది ఉన్నటువంటి రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మహిళల తీర్పు మరి ఏ విధంగా ఉండబోతా ఉంది? 33% రిజర్వేషన్లకు సంబంధించి 18 నుంచి 22 జరగబోతా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఆమోదం తెలపనుందా లేకపోతే ఏం జరగబోతా ఉంది? ఈ రోజు 47 పార్టీలకు రాసిన కవిత రాసినటువంటి లేఖ ఏ విధంగా పనిచేయబోతా ఉంది? మరి ఇతర ప్రతిపక్ష నేతలు కావచ్చు అదర్ పార్టీస్ కి సంబంధించిన నేతలు కావచ్చు ఈ యొక్క అంశాన్ని లేవనెత్తారా? మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారా? చూడాల్సిందే. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దామంటే నేను చూస్తుండండి అమా న్యూస్, జనం కోసం నిజం కోసం.